దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్లందరూ ఒకే వేదికపై మెరిస్తే, ఒక ముఖ్యమంత్రి మాటల తూటాలతో రెచ్చిపోతే, మరో ముఖ్యమంత్రి కామెడీతో పాంచ్ పటాకాలు పేలిస్తే, ముఖ్యంగా అసదుద్దీన్ మిసైల్స్ ని కిషన్ రెడ్డి తిప్పికొడితే, కొంచెం నీరు నిప్పు అన్నట్టుగా ఢిల్లీలో అదరహో అనిపించింది టీవీ9 ప్రెస్టీజియస్ కాన్క్లేవ్. తెలంగాణ సీఎం తీన్మారాడితే, మీకు తెలంగాణలో ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నారా, బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారా? వాళ్ళిద్దరు కలిసి రావాలని కోరుకుంటున్నా. ఒక్క దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టాలనేది నా లెక్క. తూటాల్లాంటి మాటలే కాదు, మజానిచ్చే ఆటలు కూడా. బోనస్ గా ఒక ముఖ్యమంత్రి నోట హాస్యరస గుళికలు. तो उसने कहा कि मुझे कौन सा पता था इतने बड़े बंदे बन जाओगे. मैंने कहा तो क्या करेंगे. टीवी9 परफॉर्मेंस को प्रधानी मोदी फनी कॉम्प्लीमेंट्स. बयानों की मिसाइलें दाग रहे हैं. मिसाइल आई तो टीवी9 को मजा आएगा. సగటు భారతీయ పౌరుడి మన్ కీ బాత్ ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 నిర్వహించిన ప్రతిష్టాత్మక సదస్సులో ఇటువంటి హైలైట్స్ అనేకం. వాట్ ఇండియా థింక్స్ టుడే, ఇవాళ ఇండియా ఏం ఆలోచిస్తోంది, ఇది థీమ్. దాదాపు ఇండియన్ పొలిటికల్ ఐకాన్స్ అందరూ ఒకే చోట చేరి తమ తమ రాజకీయ అభిమతాలను ఆవిష్కరించుకోవడానికి అరుదైన వేదికనిచ్చింది టీవీ9. స్మృతి ఇరానీ, డీకే శివకుమార్, అఖిలేష్ యాదవ్ ఇలా ఫైర్ బ్రాండ్ లీడర్లందరూ ఫైటింగ్ షురూ చేశారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ సంధించిన మిసైళ్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన రియాక్షన్లు అయితే నెక్స్ట్ లెవెల్. తొలి రోజు ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని మోదీ 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అపోజిషన్ పార్టీలపై దాదాపు యుద్ధమే ప్రకటించారు. पश्चिम बंगाल एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था. बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है. लेकिन दुर्भाग्य से आज वहां एक ऐसी निर्मम सरकार है जो विकास पर ब्रेक लगाकर बैठी है. టీవీ9 కాంక్లేవ్ కు కొసమెరుపుగా నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఎక్స్ట్రా డైనమిక్స్ యాడ్ అయ్యాయి. అటు కేసీఆర్ తో తన వైరం ఎంతవరకు, తనదైన సెటైరికల్ ఫ్లేవర్ తో అచ్చ తెలుగులో వివరించారు రేవంత్. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు. తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది? మోదీ నేతృత్వంలో భారత్ దూసుకెళ్తోందన్నారు మై హోమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు జూపల్లి. ప్రపంచానికి ఇండియాను టాలెంట్ ఫ్యాక్టరీగా మార్చారని ప్రధాని మోదీని ప్రశంసించారు. As a second generation entrepreneur, I see this shift every day. And 1 billion plus Indians like me see the rise of New India under the leadership of Prime Minister Modi ji. The world has hailed Modi ji's quest to secure a seat for India at the global head table. వరుసగా మూడోసారి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు. విభిన్న ఆలోచనలకు వేదిక అంటూ టీవీ9 నెట్వర్క్ ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. टीवी9 भारतवर्ष युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है.